తెలంగాణలో మళ్లీ ఉప ఎన్నికలు వస్తాయా? బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్, కడియం శ్రీహరి తమ పదవులకు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వెళ్తారా? ఇందుకు కాంగ్రెస్ అధిష్టానం ఓకే చెబుతుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచాక సీఎం రేవంత్ రెడ్డి 2 నియోజకవర్గాలలో ఉప ఎన్నికలకు వెళ్లాలని బలంగా భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. అంతా ఓకే అయితే మరో 6 నెలల్లోనే తెలంగాణలో ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్లో ఉప ఎన్నికలు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ దగ్గర విచారణ జరుగుతుంది. ఈ అంశంపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ సాగుతుంది. పార్టీ మారిన 10 మందిలో దానం నాగేందర్, కడియం శ్రీహరిల పరిస్థితి భిన్నం. దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ బి ఫారంపై సికింద్రాబాద్ ఎంపీగా పోటీ చేశారు. దీంతో టెక్నికల్ గా అతనిపై వేటు పడటం లాంఛనమే. అలాగే కడియం శ్రీహరి సైతం లోక్సభ ఎన్నికల సమయంలో తన కుమార్తె కడియం కావ్య కోసం ప్రచారం చేసి కాంగ్రెస్ కు ఓటు వేయాలని కోరారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా బీఆర్ఎస్ సిద్ధం చేసింది. దీంతో దానం, కడియం ఇద్దరిలో రాజీనామా చేయించి ఇదే వేడిలో ఉప ఎన్నికలకు వెళ్తే 2 చోట్ల గెలిచి తెలంగాణలో రాజకీయంగా పట్టు సాధించాలనే వ్యూహరచన చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాధారణ ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల సమయంలో ఉండడంతో ఉప ఎన్నికలకు ఇదే సరైన తరుణంగా భావిస్తున్నట్లుగా కూడా సమాచారం. పైగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరిగిన కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. అయితే ఈ 2 చోట్ల అనివార్యంగా ఉప ఎన్నికలు వచ్చాయి. కంటోన్మెంట్ లో ఎమ్మెల్యే లాస్యానందిత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నిక వచ్చింది. జూబ్లీహిల్స్ లో ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో బై ఎలక్షన్స్ వచ్చాయి. ఇక ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్ విషయాలు వేరు. ఈ 2 చోట్ల కూడా పార్టీ మారిన అంశం స్థానికంగా రాజకీయ వేడి రాజేస్తుంది. అందుకే కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాలలో జరిగిన ఉప ఎన్నికలను, ఖైరతాబాద్, స్టేషన్ గన్పూర్లను ఒకే ఘటన కట్టలేమని అభిప్రాయపడుతున్నారు. అయితే బీఆర్ఎస్ పై రాజకీయంగా పైచేయి సాధించాలనే పట్టుదలతో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి మరో 2 ఉప ఎన్నికల ద్వారా ప్రత్యర్థులకు ఊపిరి సలపకుండా చేయాలని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో తప్పకుండా ప్రజల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ఓటు వేస్తారని లెక్కలేస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికలు వస్తే ఖైరతాబాద్ జనరల్ నియోజకవర్గం, స్టేషన్ గన్పూర్ మాత్రం ఎస్సీ రిజర్వ్డ్ స్థానం. 2 చోట్ల వేర్వేరుగా ఎన్నికల వ్యూహరచన చేయాల్సి ఉంటుంది. అందుకే దానం నాగేందర్, కడియం శ్రీహరి రాజీనామా చేస్తే ఏం జరుగుతుంది? ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాన్ని మరో మలుపు తిప్పుతాయా అనే విశ్లేషణలు సాగుతున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఓవర్ టు యు. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత కొంచెం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ గా మారిపోయింది ఖైరతాబాద్, అట్లాగే స్టేషన్ గన్పూర్. ఈ 2 నియోజకవర్గాలు, అవన్ భద్రాచలం, తెల్లం వెంకట్రావు ఆల్సో. సో ఇందులో ప్రధానంగా కడియం అండ్ దానం నాగేందర్ వీళ్ళిద్దరి విషయంలో ఇక రాజీనామాలు చేయించేటువంటి యోచనలో అధిష్టానం ఉన్నట్టుగా కొంత సమాచారం తెలుస్తోంది. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచినటువంటి ఊపుతో రాజీనామా దిశగా అడుగులు వేయబోతున్నారా, వేస్తే గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? అదొక పాయింట్. అయితే కనుక ఇప్పటికే కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే భారతీయ జనతా పార్టీలో గెలిచినటువంటి ముకుల్ రాయ్ ఆ తర్వాత టీఎంసీలో పార్టీలోకి వెళ్ళడం, ఆయన పైన కోర్టు వేటు వేయడం, డిస్మిస్ చేయడం. సో ఇప్పుడు కూడా అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైనటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలోనే తెలంగాణకు సంబంధించి ఈ 10 మంది ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. సుప్రీంకోర్టు ఇది స్పీకర్ కు డైరెక్షన్స్ ఇచ్చింది. స్పీకర్ దీనిపైన నిర్ణయం తీసుకోవాలి 3 నెలల్లో అంటూ గతంలో స్పీకర్ కి డైరెక్షన్స్ ఇచ్చారు తప్ప స్పీకర్ ని ఏం ఆదేశించలేదు. స్పీకర్ వీళ్ళకి సంబంధించి ఎంక్వైరీ కూడా చేశారు, వీళ్ళని విచారణ కూడా తీసుకున్నారు. అయితే ఇందులో కడియం శ్రీహరితో పాటు దానం నాగేందర్ ఈ 2 విషయాలు మాత్రమే కొంత పెండింగ్ లో కనిపిస్తోంది. ఒకవేళ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గెలిచినటువంటి వేడిలో గనక ముందుకెళ్తే ఖచ్చితంగా గెలుస్తా ఉన్నటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీకి ఉంది. అయితే జూబ్లీహిల్స్ నియోజకవర్గం సంథింగ్ డిఫరెంట్ అని చెప్పాలి. ఎందుకంటే హైదరాబాద్ మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది. బట్ గ్రామీణ తెలంగాణ ఖచ్చితంగా డిఫరెంట్ గా ఉంటుంది. అండ్ మోరోవర్ ఇప్పుడు స్థానిక సంస్థలు కూడా ఉన్నాయి. రేపు కేబినెట్ సమావేశం జరిగితే కనుక తప్పకుండా కేబినెట్ లో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలన్నటువంటి యోచనలో ఉంది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కొంత పాజిటివ్ వచ్చినట్టయితే కనుక డెఫినెట్లీ ఈ ఎఫెక్ట్ రాబోయేటువంటి ఖైరతాబాద్ కానీ స్టేషన్ గన్పూర్ ఉప ఎన్నికలో ఖచ్చితంగా ఉంటుందని అధిష్టానం భావిస్తోంది. నిజంగానే ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే కమింగ్ టు మమతా బెనర్జీ టీఎంసీ పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే కనుక ఎన్నికలకు ఇంకా 1 సంవత్సరం మాత్రమే ఉంది. సో ఇప్పటికే బీజేపీ ప్రకటించింది ఎన్డీఏ, బీహార్ అయిపోయింది. ఇక నెక్స్ట్ మేము
ఎక్కడికి వెళ్ళబోతున్నామో అందరికీ తెలుసు. పశ్చిమ బెంగాల్ మా టార్గెట్ అంటూ కూడా ఇప్పటికే ఒక ప్రకటన రావడం జరిగింది. సో సంవత్సరం ఎన్నికల ముందు ఆయన పైన ముకుల్ రాయ్ పైన వేటు వేయడం జరిగింది. సో అట్లాంటి పరిస్థితి తెలంగాణలో ఉందా, లేదంటే రాజీనామా చేసి ముందుకెళ్తారా? మాట్లాడదాం. కరెస్పాండెంట్ స్వామి అట్లాగే ప్రశాంత్ ఇద్దరు కూడా అందుబాటులో ఉన్నారు. ముందుగా స్వామి గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి గుడ్ ఆఫ్టర్నూన్. స్వామి, దానం నాగేందర్ రాజీనామా చేస్తారా, కడియం శ్రీహరి రాజీనామా చేస్తారా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తోందా? రాజీనామా చేయించి ముందుకెళ్లేటువంటి ఆలోచనలు ఏమైనా, లీక్స్ ఏమైనా వస్తున్నట్టు కనిపిస్తోంది. ఆ ధోరణి ఏమైనా ఉందా? ఎట్లా చూడొచ్చు ముకుల్ రాయ్ ఎపిసోడ్ తర్వాత? అంటే ఒకవైపు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ గెలిచిన ఉత్సాహంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం అంతా కూడా ఇదే ఉత్సాహంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ వెళ్లాలని భావిస్తుంది. స్పీకర్ వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి పార్టీ ఫిరాయింపుల ఎమ్మెల్యేలకు సంబంధించి ఈ రోజు మరొక ఇద్దరిది, పోచారం శ్రీనివాసరెడ్డిది, అరకపూడి గాంధీ ఇద్దరిది ఈ రోజు విచారణ కొనసాగుతుంది. విచారణ కొనసాగిన తర్వాత ఈ సోమవారం రోజు కూడా సుప్రీంకోర్టులో మరో పార్టీ ఫిరాయింపుల పైన సుప్రీంకోర్టు సీజే జస్టిస్ గవాయ్ ధర్మాసనం విచారించబోతుంది. ఆ రోజు ఆయన ఏం నిర్ణయం తీసుకుంటారని చెప్పేసి కూడా అందరూ కూడా ఉత్కంఠ ఎదురుచూస్తారు. మొత్తం పార్టీ ఫిరాయించిన 10 మందిలో ప్రధానంగా ఇటు గద్వాలలో ఉన్నటువంటి ఒకవైపు కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, కాళ యాదయ్య, ఒకవైపు ఇటు గూడెం మైపాల్ రెడ్డి, అరకపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్, మరోవైపు పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్, ఈ మొత్తం 10 మందిలో 8 మంది స్పీకర్ వద్దకు వచ్చారు. వారి వాదనలు వినిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇటు దానం నాగేందర్ కానీ ఇటు కడియం శ్రీహరి కానీ వీరిద్దరు ఎలాంటి రిప్లై ఇవ్వలేదు. వీళ్ళిద్దరిపైన ఖచ్చితంగా వేటుపడుతుంది. మీరు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం సూచనతో మీరు రాజీనామా చేస్తారు, త్వరలోనే ఈ 2 నియోజకవర్గాల దగ్గర వస్తాయని చెప్పేసి కూడా అంతా భావిస్తూ ఉన్నారు. మరోవైపు దానం నాగేందర్ ఏకంగా సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థిగా మొన్న లోక్సభ ఎలక్షన్స్ లో పోటీ చేశారు. కాంగ్రెస్ పార్టీ బీఫామ్ నుంచే పోటీ చేశారు కాబట్టి ఆయన పైన ఖచ్చితమైన ఆధారం ఉంది, ఆయన పైన వేటు పడుతుందని చెప్పేసి కూడా అందరూ అనుకుంటూ ఉన్నారు. ఆయన కూడా త్వరలోనే రాజీనామా చేస్తాను, ఎలక్షన్ సిద్ధం కావాలని చెప్పేసి కూడా యాదవ్ని సమాయత్తం చేస్తున్నట్టుగా కూడా కొంత సమాచారం అందుతుంది. మొన్ననే నేను రాజీనామా చేసి అవసరమైతే నేను ఒకవైపు జూబ్లీహిల్స్ కెళ్ళి పోటీ చేస్తానని చెప్పేసి కూడా దానం నాగేందర్ కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా పార్టీ అధిష్టాన పెద్దలు ఒప్పుకోలేదు, అది వీలు కాలేదు. ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఈ 2 నియోజకవర్గాలు స్టేషన్ గన్పూర్ నుంచి కడియం శ్రీహరి, ఇటు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ ఇద్దరు ఎలక్షన్స్ వస్తే కనుక కాంగ్రెస్ పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్ విషయం చూసుకొని వీరిద్దరి పైన వేటు వేసి మళ్ళీ ఎలక్షన్స్ కూడా వెళ్ళి గతంలో కేసీఆర్ ఏ విధంగానైతే ఎప్పటికప్పుడు తమ ప్రభుత్వ పనితీరు పైన, ప్రభుత్వ బలం పైన ఎప్పటికప్పుడు తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేశారో ఇప్పుడు కూడా అదే విధంగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇదే విషయం సంబంధించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే ఒకవైపు అందుకు సమాయత్తమైతే అవుతున్నట్టుగా కూడా మనకు స్వామి. అంటే జూబ్లీహిల్స్ ఎన్నిక సంథింగ్ వెరీ డిఫరెంట్. ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తన సిద్ధాంతాన్ని మార్చేస్తుంది. సెక్యులర్ పార్టీ అనేటువంటి సిద్ధాంతంలోకి వెళ్ళి బయటకు వచ్చి మరి ప్రచారం చేశారు, గెలిచారు. ఖైరతాబాద్ విషయంలో కానీ స్టేషన్ గన్పూర్ విషయంలో కానీ అంత ఈజీ సక్సెస్ అవుతుందా? స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఆ నిర్ణయం తీసుకుంటే అంటే జనాలు అట్రాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? సో ఎలక్షన్ టు ఎలక్షన్ చాలా చేంజ్ ఓవర్స్ ఉంటాయి. ఈ పాయింట్ ఎట్లా చూడొచ్చు? సహజంగానే జూబ్లీహిల్స్ లో మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత వచ్చిన ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీకి తొలుత అభ్యర్థి లేడు. ఒకవైపు అజారుద్దీన్ ఉన్నప్పుడు కూడా అజారుద్దీన్ అవకాశం ఇవ్వకుండా జనాదరణ ఉన్నటువంటి నవీన్ యాదవ్ బరిలో నిలిపి నవీన్ యాదవ్ ఉన్నటువంటి స్థానికంగా బలంతో పాటు కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి అంగబలం, అర్థబలం, అన్ని అధికార బలంతో బయటపడగలిగారు. కానీ ఇప్పుడు ఖైరతాబాద్ విషయంకి వచ్చేసరికి బలమైన అభ్యర్థి దానం నాగేందర్ పోల్ మేనేజ్మెంట్ లో దిట్ట, ఈ నియోజకవర్గం పైన ఇప్పటికే పలుమార్లు గెలిచి తన సత్తా చాటినటువంటి దానం నాగేందర్ బలమైన అభ్యర్థిగా ఉన్నాడు. మరోవైపు ఆయన కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి బరిలో దిగితే గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కొత్త అభ్యర్థిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరోవైపు ఇటు బీజేపీ నుంచి మరోవైపు సింతం రామచంద్రారెడ్డి పోటీ చేస్తారా, ఎవరికి అవకాశం ఇస్తారని కూడా కొంత చర్చనీయాంశంగా ఉంది. మరోవైపు శశంకర్ విషయానికి వస్తే కడియం శ్రీహరి అదేవిధంగా తాడికొండ రాజే ఇద్దరు ముఖాముఖిగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నుంచి ఇద్దరు కూడా కనపడనున్నారు. మొత్తానికి ఇటు ఖైరతాబాద్ విషయానికి వస్తే దానం నాగేందర్ ఆర్థికంగా పోల్ మేనేజ్మెంట్ తన దిశ ఈ విషయంలో కలిసి వస్తుందని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ భావిస్తూ ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి బలమైన అభ్యర్థి లేకపోవడమే ఇక్కడ కొంత మైనస్ గా ఉంది. మొన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ తీసుకున్నంత
లైట్ గా ఖైరతాబాద్ ను స్టేషన్ గన్పూర్ తీసుకునేటువంటి పరిస్థితులు ఉంటాయా? ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ స్టేట్ కమిటీలు కూడా వేస్తున్నారు అన్నటువంటి టాక్ కూడా వినిపిస్తోంది. సో కేటీఆర్ కూడా కేసీఆర్ తో భేటీ అవుతున్నారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి తర్వాత. సో బీఆర్ఎస్ పార్టీ రియాక్షన్స్ ఎట్లా ఉండొచ్చు? ఒకవేళ రేపు అంటే ఈ ఉప ఎన్నిక కోసం ముందు నుంచి ఫైట్ చేసేది బీఆర్ఎస్ పార్టీ, కోర్టుకు వెళ్ళేది బీఆర్ఎస్ పార్టీ. సో ఆ స్థానంలో వాళ్ళ రాజీనామా కోసం మొదటగా అడుగు తీసుకుంది కూడా బీఆర్ఎస్ పార్టీ. అట్లాంటి బీఆర్ఎస్ పార్టీ ఎట్లాంటి యాక్టివిటీతో ముందుకెళ్తుంది అనుకోవచ్చు? అంటే తమ పార్టీలో కలిసి కాంగ్రెస్ కు వెళ్లారు కాబట్టి వారి మీద వేటు వేయాలని మొదటి నుంచి కూడా లీగల్ ఫైట్ చేస్తూ ఉంది. స్పీకర్ కోర్టులో ఈరోజు విచారణ కూడా కొనసాగుతుంది. ఇలాంటి తరుణంలో పార్టీకి స్థానికంగా కొంత బలమైనటువంటి కమిటీలు లేకపోవడం, పార్టీ కేవలం కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు మీద ఆధారపడి ముందుకు వెళ్తుండడం, మిగతా నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వచ్చి పనిచేస్తున్నాయి. పార్టీ కొంత ఉపయోగపడుతుంది. కానీ ఎక్కడికక్కడ స్థానికంగా నాయకత్వాన్ని బలోపేతం చేయకపోతే, గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు, రాష్ట్ర కమిటీలు వేయకపోతే కానీ ఆ ఇబ్బంది ఏదో కూడా పార్టీకి కూడా ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది. ఇంతసేపు కేవలం కేసీఆర్ ను, కేటీఆర్, హరీష్ రావు నమ్ముకొని వారి చరిత్ర మీద వారి ఆలోచనతోనే ముందుకు వెళ్తే పార్టీకి కలిసి రాదు. ఖచ్చితంగా కింది స్థాయి కమిటీలు వేసుకొని పార్టీని బలోపేతం చేస్తే తప్ప పని రాగానే మనకు చర్చ అయితే ఉన్నది. మొత్తానికంటే ఈ 2 ఉపయోగం అంత త్వరలో వస్తే కనుక ఖచ్చితంగా పార్టీ మరింత బలమైన సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పార్టీకి ఉన్నటువంటి అన్ని రకాల ఫోర్సెస్ ని వినియోగించాల్సి వస్తుంది. స్టేషన్ గన్పూర్ లో కొంత రాజయ్య బలంగా ఉన్నాడు కాబట్టి అది కొంత ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ ఇటు ఖైరతాబాద్ విషయంలో మాత్రం ఖచ్చితంగా బలమైనటువంటి దానం నాగేందర్ ఎదుర్కోవాలంటే కనుక ఖచ్చితంగా కొంత అన్ని రకాల ఎఫర్ట్స్ అయితే ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుంది. శ్రీకాంత్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. మొత్తానికి ఖైరతాబాద్ లో దానం నాగేందర్ రాజీనామా చేస్తే పరిస్థితులు ఎట్లా ఉండబోతున్నాయి? కాంగ్రెస్ పార్టీ ఇక ఈ ఇద్దరు అంటే ఇప్పటివరకు స్పీకర్ దగ్గర వీళ్ళు ఎట్లాంటి నిర్ణయం చెప్పలేదు, విచారణకు రాలేదు. సో వీళ్ళు రాజీనామా చేయించే దిశగా అధిష్టానం కూడా భావిస్తోందా? రాజీనామా చేస్తే గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా? జూబ్లీహిల్స్ లో గెలిచినంతటువంటి పరిస్థితులు మిగతా నియోజకవర్గాల్లో ఉంటాయా? ఈ లోపే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సో రేపు జరగబోయేటువంటి 17న రేపు జరగబోయేటువంటి కేబినెట్ సమావేశంలో ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? కొంత ఉత్కంఠ కనిపిస్తోంది. చాలా భారీ చేంజ్ ఓవర్స్ తెలంగాణ రాజకీయాల్లో ఈ 2.5 సంవత్సరాల తర్వాత కనిపిస్తోంది. మా కరెస్పాండెంట్ ప్రశాంత్ కూడా వరంగల్ నుంచి అందుబాటులో ఉన్నారు. ప్రశాంత్, గుడ్ ఆఫ్టర్నూన్. ఒకవేళ ఉప ఎన్నిక అంటే వీళ్ళు ఇంకా స్పీకర్ దగ్గర అటెండ్ అవ్వలేదు, స్పీకర్ కి ఎట్లాంటి క్లారిటీ ఇవ్వలేదు, విచారణకు అటెండ్ అవ్వలేదు. మోరోవర్ ఈ రోజు కూడా అటు పోచారం గానీ, అరకపూడి గాంధీ గానీ విచారణ నడుస్తోంది. సో ఎవిడెన్స్ లు ఉన్నాయి బీఆర్ఎస్ పార్టీ దగ్గర. ముందు నుంచి ఇక్కడ ఉప ఎన్నికల కోసం పట్టుబడుతుంది, సుప్రీంకోర్టు వరకు వెళ్ళడం జరిగింది. సో ఇప్పుడు దానం అండ్ కడియం రాజీనామా చేయించే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కొంత లీక్స్ అయితే వస్తున్నాయి. అదే జరిగితే గన్పూర్ నియోజకవర్గంలో ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయి? కడియం శ్రీహరి ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితులు ఉన్నాయా ప్రశాంత్? ఎస్ శ్రీకాంత్, అదే మనము తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో 2 కోణాలను చూడొచ్చు. పార్టీ ఫిరాయింపుల పైన అటు బీఆర్ఎస్ పార్టీ అటు కోర్టును ఆశ్రయించింది. కానీ కోర్టు డైరెక్షన్ ఏదైతే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు ఫిరాయించారు, వీళ్ళపైన వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ కోర్టును ఆశ్రయించిన క్రమంలో వీళ్ళు పార్టీలు మారడానికి గల కారణాలేంటి, ప్రజలు ఆ నమ్మకంతో ఓట్లేస్తే పార్టీ ఎందుకు మారాలి? స్పీకర్ ఇప్పటికే ఇటు 6 మంది ఎమ్మెల్యేలను విచారించాడు. ఈ రోజు మరో 2 ఎమ్మెల్యేలను కూడా విచారిస్తున్నాడు. మరోవైపు మరో 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేలు. అందులో ఒకటి ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అయితే, రెండోది ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి. కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ బీఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరాడు. కాంగ్రెస్ పార్టీలో చేరడమే కాకుండా తన కూతురు భవితవ్యం కోసము తన కూతురికి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ బీఫామ్ తీసుకొని ఎంపీగా పోటీ చేపించడమే కాదు గెలిపించుకున్నాడు. అయితే ఆ ఎన్నికల్లో పూర్తిగా అన్ని తానే తన కూతురు కోసము అతను రాజకీయాలకు సంబంధించినటువంటి అన్ని ఎత్తుగడలు వేశాడు, అన్ని రకాల ప్రచారాలు చేశాడు. అయితే ఈ తరుణంలో ఆ ఎవిడెన్స్ లను పూర్తిగా పెట్టేసి అటు కోర్టును ఆశ్రయించారు. అయితే కడియం శ్రీహరి చాలా సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్న నేతగా ప్రశాంత్, ఒకవేళ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మనం చూసినాం గతంలో ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసింది. ఇప్పుడు ఆమె కూడా నియోజకవర్గంలో కనిపించట్లేదు. ఆమె వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ ఉండొచ్చు? ఒక పాయింట్, కడియం శ్రీహరి రాజీనామా ఇస్తే మళ్ళీ కడియం శ్రీహరికి కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇస్తే సో ఇద్దరి మధ్యలో ఎట్లాంటి సఖ్యత ఉంటుంది, ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి? సో మళ్ళీ ఇందిరా ఏమైనా నాకే టికెట్ కావాలి, నా స్థానం నాకే కావాలని చెప్పేసి వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? ఆమె ఇండిపెండెంట్ గా దిగుతారా? ఆమెకి ఏమైనా సెంటిమెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుందా? లేదా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే మీరు అన్నట్టు రాజయ్య చాలా బలంగా ఉన్నారు, రాజయ్య ఈ గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు అన్నటువంటి వాదన కూడా బలంగా వినిపిస్తోంది. అండ్ మొదటిసారి కేసీఆర్ ఎప్పుడైతే పార్లమెంట్ ఎన్నికల సమయంలో
గన్పూర్ నియోజకవర్గం రావడం జరిగిందో అక్కడే ఉప ఎన్నిక వస్తాయని చెప్పేసి ఆ రోజే కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. సో ఈ అంశాలను ఎట్లా చూడొచ్చు? ఎస్ కాదు, మీరు అన్నట్టు ఖచ్చితంగా స్టేషన్ గన్పూర్ మాత్రము అధికార కాంగ్రెస్ పార్టీకి అంత అనుకూల పవనాలు అయితే లేవు. ఖైరతాబాద్ లో గెలిచిన అటు జూబ్లీ హిల్స్ లో గెలిచిన ఉత్సాహంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లి తన యొక్క అధికార బలాన్ని పెంచుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్న దానికి అనుగుణంగా స్థానిక సంస్థలకైతే ఫలితం ఉంటుంది. కానీ ఒకవేళ స్టేషన్ గన్పూర్ లో బై ఎన్నికలు పెడితే గనక అటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బలమైన అభ్యర్థిగా ఉన్నటువంటి తాటికొండ రాజయ్య నుంచి అయితే బలమైనటువంటి పోటీ తప్పదు. ఎందుకంటే అతను అది ఎస్సీ నియోజకవర్గం, అందులో ఎస్సీ లోని మాదిగ సామాజిక వర్గానికి చెందిన రాజయ్య అత్యంత బలవంతమైనటువంటి నాయకుడు. ఆయన 2009 నుంచి 2018 వరకు ఓటమెరగలేదు, హైట్రిక్ ఎమ్మెల్యేగా ఉన్నాడు. మొన్నటి ఎన్నికల్లో కూడా అతను పోటీలో లేడు కాబట్టికే అతను ఓటమి చెందలేదు, అతను పోటీలోనే లేడు. అటు కేసీఆర్ ఇచ్చిన నిర్ణయానికి అనుగుణంగా కడియం శ్రీహరికి బీఫామ్ ఇస్తే అతను సైలెంట్ గా ఉండి కడియం శ్రీహరికి గెలుపుకు సహాయం చేశాడు తప్ప ఆయన వ్యతిరేకంగా పనిచేయలేదు. కానీ ఒకవేళ ఇప్పుడు బై ఎన్నికలు కనుక వస్తే టీఆర్ఎస్ నుంచి బలమైన నేతగా, డిప్యూటీ సీఎం గా పనిచేసిన నేతగా, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన నేతగా, అందులో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో ఎస్సీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఓట్ల శాతం అత్యధికంగా ఉన్నది. ఎబో 40% ఉండడం అతనికి కలిసొచ్చే అంశము. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీలోనే గత అసెంబ్లీ ఎన్నికలలో 2018లో 2023లో 2 సార్లు పోటీ చేసి ఓటమి చెందినటువంటి సింగాపురం ఇందిరా మహిళా నేతగా, బలమైన నేతగా, అత్యంత ఆర్థంగా కూడా ఉన్నటువంటి నేతగా అక్కడ ఉంది. తనకు సొంత క్యాడర్ కూడా ఉంది. అటు కాంగ్రెస్ పాత క్యాడర్ ఇప్పటికీ కూడా కడియం శ్రీహరి తోటి నడవడం లేదు, వాళ్ళు ఇందిరాని నమ్ముకునే ఉన్నారు. ఈ యొక్క తరుణంలో ఇటు కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఎన్నిక ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మరోవైపు బీజేపీ కూడా బలమైన ప్రత్యర్థిని దించాలనే అవకాశం ఉంది. అందులో వర్ధనపేట నుంచి 2 సార్లు భారీ మెజార్టీతో గెలిచిన ఆరూరి రమేష్ స్వస్థలం జాఫర్గడ్డ మండలం స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఇక్కడ నుంచే ఉంది. కాబట్టి బీజేపీ కూడా తమ యొక్క బలాన్ని పెంచుకోవడం కోసం ఆరూరి రమేష్ ను కనుక అక్కడ బల ప్రయోగం చేసినట్లయితే అక్కడ త్రిముఖ పోరు ఉంటుంది. ఈ త్రిముఖ పోరుతో పాటు అధికార కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఇందిరా రూపంలో ఒక శక్తి మాత్రం ఆవహించి ఉంటుంది. ఎందుకంటే కడియం శ్రీహరి అధికార పార్టీలో చేరేటప్పుడే అటు అధిష్టానానికి ఒక మాట ఇచ్చాడు, నాకు చివరి ఎన్నిక, నేను ఏ ఎన్నిక వచ్చినా పోటీ చేయననే మాట ఇచ్చాడు. కాబట్టి ఇందిరా ఆ మాట కట్టుబడి ఉండాల్సిందే. ఉప ఎన్నిక వచ్చినా వచ్చే సాధారణ ఎన్నికల్లో కూడా నాదే బీఫామ్ అని చెప్పేసి ఆమె బలంగా చెప్తుంది. ఎందుకంటే ఆమె అధిష్టానానికి అటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో కావచ్చు, ఇటు సీఎం రేవంత్ రెడ్డితో కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఆమె పార్టీలో క్రియాశీలంగా పనిచేస్తుంది. గత రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు కూడా కమిటీలో పిసిసి సెక్రటరీగా అత్యంత కీలక భూమిక పోషించింది. అయితే ఇప్పటికే ఆమెకు కార్పొరేషన్ మాట ఇచ్చినప్పటికీ కూడా ఆమె కార్పొరేషన్ పదవిని వద్దు అని అవాయిడ్ చేస్తూ వస్తుంది. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి కనుక ఖచ్చితంగా నాకే బీఫామ్ అనే ఒక కాన్ఫిడెంట్ తో ఉన్న నేపథ్యంలో మాత్రం ఇక్కడ మాత్రం స్టేషన్ గన్పూర్ లో బై ఎన్నిక వస్తే మాత్రం కాంగ్రెస్ అధిష్టానానికి ఒక కొత్త రూపంలో ఉన్న తలనొప్పి ఎదురయ్యే అవకాశం అయితే ఉంది. ఒకవేళ పోటీ అనివార్యం అయితే మాత్రము త్రిముఖ పోరు ఉంటుంది. అందులో ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి అయితే బలమైన సామాజిక వర్గానికి చెందిన ఆ రాజయ్య మాత్రం ఖచ్చితంగా బరిలో ఉంటాడు. ఇప్పటికే అతన్ని 2 సంవత్సరాలుగా కడియం శ్రీహరిని వెంటాడుతున్నాడు. అటు అధికార పార్టీ చెప్తున్నటువంటి హామీల విషయంలో కావచ్చు, ఇచ్చిన పనులలో హామీల విషయంలో నెరవేర్చని విషయాలలోనైతే ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగడుతున్నాడు. ఇప్పటికే పాదయాత్రలు చేస్తున్నాడు. బాకీ కార్డు విషయంలో కూడా రిటర్న్ గా డోకా కార్డు విడుదల చేసి కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చిన నేత కూడా రాజయ్య ఉన్నాడు శ్రీకాంత్. ఈ నేపథ్యంలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి కడియం శ్రీహరి రూపంలో పోటీలో నిలిస్తే మాత్రము గట్టి పోటీ ఉండే అవకాశం ఉంది శ్రీకాంత్. థ్యాంక్ యూ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో మొత్తానికి ఇటు దానవ నాగేందర్ ఇంకా విచారణ హాజరు కాలేదు, అటు అరకపూడి గాంధీ, పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే ఈ రోజు స్పీకర్ ముందు విచారణ హాజరయ్యారు. ఆ మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి, వాళ్ళతో రాజీనామా చేయించి జూబ్లీ హిల్స్ ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికల వేడి అండ్ మోర్ ఓవర్ 42% రిజర్వేషన్లకు సంబంధించి రేపు పార్టీ నిర్ణయం తీసుకోబోతోంది. సో ఇప్పటికే బీసీ నేతలంతా కూడా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేస్తున్నారు. పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు అవసరం లేదని, బట్ రేపు కేబినెట్ లో ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు ఒక పాయింట్ అయితే కనుక. ఇక మరొక అసెంబ్లీ ఎన్నికకు, ఉప ఎన్నికకు సిద్ధం కాబోతున్నారా, ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారా, ఎంతమంది రాజీనామా చేయబోతున్నారు దానికి చూడం. చాలా రసవత్తరైనటువంటి రాజకీయం తెలంగాణలో ఈ రాబోయే